వర్షాకాలమే అవుతుంది. వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర నొక్కుడు దూరం ఆరబోసుడు ఇబ్బందులనే ఉన్నారు రైతులు. ఎన్ని రోజులు అవుతుంది పోసిన? వారం రోజులు ఇప్పుడు పోసి రోజులు ఇక్కడనే ఉంటున్నావు. చెట్టు కింద పోతా అంటే ఇప్పుడు రైతులేనే, వాళ్ళు రైతులే మేము రైతులే, ఎక్కడ పోసినా జాగలేదే. మరి ఇప్పుడు వర్షాలకు పట్టాలు ఇస్తలేరా? పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్న పట్ట ఇచ్చిండు, అది ఏ రాశికి సరిపోదు. ఏ రాశి సరిపోదు. ఎట్లా ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని ఎకరాలు ఉంది అసలు నీకు మొత్తం? నాకు 7 ఎకరాల దాకా వేసిన. 7 ఎకరాలు. 4 ఎకరాలు అమ్ముకోపోయినా. మొన్న వానాల తడిసింది, కొట్టుకోపోయింది. మొన్నటి కొట్టుకోపోయినాయి. ఎన్ని కొట్టుకోపోయినాయి? దాదాపు 5-6 క్వింటాలు పోయినాయి. 5-6 క్వింటాలు పోయినాయి. ఇక మొత్తం తడిసింది, అంత ఆగమైంది. మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది? ఇక ఆయన చెప్పినవన్నీ చేస్తే బాగుండు. చెప్పినట్టు ఒక్కటి చేయలే, చేసినట్టు లేదు. ఎక్కడ మన జనానికి అవపడుతూనే ఉండే కదా, చేయలే. ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాను, బస్సు నిండా పోతాను, వస్తాను, అది ఒకటే ఉన్నది. ఇక మిగతా ఏం చేసిండు? రుణమాఫీ అంటే కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు స్థానికంగా మీ మొక్కజొన్నలు కొట్టుకుపోయినప్పుడు స్థానికంగా మీ నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీకు అందుబాటులోకి వచ్చినాడే? ఒక్క అడుగు కూడా పెట్టలే ఇక్కడ. ఎమ్మెల్యే రైతులు ఇబ్బంది పడతాను. రోజుకు ఇప్పుడు నా కూటు వర్షిపోతాంది, నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను. రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు. రోజు రైతులు వస్తూనే ఉంటారు, పోసుకుంటారు. కనీసం మీ రైతుల ఏంటి మొక్కజొన్నలు కొట్టుకపోయినాయి, కనీసం మీకు భరోసా ఇవ్వాలి కదా. భరోసా లేదు, మళ్ళా రేట్ కాడ భరోసా లేదు.